హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు student.chem. సో ఇవాళ మనం కెమికల్ కైనెటిక్స్లో 8th లెసన్. సో ఈ 8th లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఒక పర్టికులర్ రియాక్షన్కి సంబంధించిన ఆర్డర్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తామో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయని చెప్పి ట్రయల్ ఎర్రర్ మెథడ్ చెప్పాం. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ హాఫ్ టైమ్ మెథడ్. ఈ హాఫ్ టైమ్ మెథడ్ ఏం చెప్తుందంటే, the relation between the half time and order of the reaction N as well as initial concentration A. So దాని రిప్రజెంటేషన్ చేసేది ఇది T1/2. It is inversely proportional to the A power n minus 1. సో దీంట్లో రిలేషన్ దేని మధ్య చెప్తున్నాడంటే, హాఫ్ టైమ్ T1/2, ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ N as well as initial concentration A. ఈ మూడింటి మధ్య రిలేషన్ ఉంటుందని చెప్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని డిటర్మైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అది ఎలా డిటర్మైన్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎ గివెన్ రియాక్షన్ విచ్ హ్యాస్ టూ హాఫ్ టైమ్స్ T1/2 డాష్ T1/2 డబల్ డాష్ విత్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ A డాష్ అండ్ A డబల్ డాష్, ఆర్డర్స్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అని చెప్పి ఇక్కడ మనకి ఈక్వేషన్ T1/2 డాష్ బై T1/2 డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ద A డబల్ డాష్ బై A డాష్ హోల్ పవర్ n minus 1. అంటే ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే, ఒక పర్టికులర్ రియాక్షన్లో మనకి హాఫ్ టైమ్స్ 2 ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ ఉంది, A is gives rise to B. A ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మనకి అరౌండ్ ఒక 0.2 ఉందనుకుందాం. అయితే దీని హాఫ్ టైమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, T1/2 డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 0.2, అంటే ఇది హాఫ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే 0.1 కాన్సన్ట్రేషన్కి తగ్గడానికి ఎంత టైం కావాలో T1/2 డాష్ చెప్తుంది. నెక్స్ట్ 0.1 నుంచి ఇంకా తక్కువకి, అంటే ఇంకా నెక్స్ట్ లాస్ట్కి, అంటే ఆల్మోస్ట్ 0, దానికి ఎంత టైం పడుతుందంటే T1/2 డబల్ డాష్. అంటే ఒక రియాక్షన్ మనం కన్సిడర్ చేస్తే, ఒక రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి 2 హాఫ్స్ ఉంటాయి. 50% ఒకటి, 50% ఒకటి. ఒక 50% ఏంటంటే సగం కంప్లీట్ అవ్వడానికి, రిమైనింగ్ సగం కాన్సన్ట్రేషన్ కంప్లీట్ అవ్వడానికి నెక్స్ట్ హాఫ్ టైం ఇది. సో అందుకని ఇక్కడ T1/2 డాష్ బై T1/2 డబల్ డాష్ అని వేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు A డబల్ డాష్ బై A1 హోల్ పవర్ n minus 1. ఓకే, ఇక్కడ A డాష్ అంటే నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ మనకి ఏంటంటే ఈ 0.2 అనమాట. నెక్స్ట్ A డబల్ డాష్ వచ్చేసరికి ఏంటంటే 0.1. అంటే 0.2 నుంచి 0.1 రావడానికి ఎంత టైం పట్టింది, 0.1 నుంచి కంప్లీట్గా 0 అయిపోవడానికి ఎంత టైం పట్టింది, దాని రెస్పెక్ట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ ఈ రెండు వాల్యూస్. అందుకని ఇక్కడ మనం రాసేటప్పుడు కూడా ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఏ మీద, ఆర్డర్ మీద, యాజ్ వెల్ యాజ్ హాఫ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ మెథడ్ వాంట్ హాఫ్ డిఫరెన్షియల్ మెథడ్. ఈ వాంట్ హాఫ్ డిఫరెన్షియల్ మెథడ్లో ఏం చెప్తున్నాడు, ద రేట్ మైనస్ dc/dt ఫర్ ఏ రియాక్షన్ ఆఫ్ nth ఆర్డర్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ dc/dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ C పవర్ n. ఈ k అనేది రేట్ కాన్స్టెంట్, C అనేది ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్, అండ్ n ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇక్కడ ఏంటంటే రిలేటెడ్ టు ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవ్వడం చూపిస్తుంది. అందుకని ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఎందుకు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ పెడుతున్నాడో చెప్పాం. సో అయితే మనకి ఇక్కడ ఒక పర్టికులర్ రియాక్షన్ మనం కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ X ఈజ్ గివ్స్ రైజ్ టు B అనే ఒక రియాక్షన్ ఉంది. ఈ రియాక్షన్లో X అనేది అరౌండ్ ఒక కాన్సన్ట్రేషన్ 0.5 ఉంది అనుకుందాం. విత్ రెస్పెక్ట్ టు ద టైం గడుస్తున్న కొద్దీ దీని కాన్సన్ట్రేషన్ అలా తగ్గుతూ ఉంటుంది. 0.4, 0.3, 0.2 అలాగా లాస్ట్కి రియాక్షన్ కంప్లీట్ అయ్యే టైంకి 0 అయిపోతుంది. ఈ స్పాన్లో మనం ఏవో ఒక రెండు కాన్సన్ట్రేషన్ ఫర్ 2 ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, నువ్వు 0.5, 0.3 నుంచి తీసుకున్నా పర్లేదు, 0.4, 0.2 అయినా పర్లేదు, ఏవో ఒక ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ C1, C2 ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ ఈక్వేషన్ ఎలా డెరైవ్ చేసాం ఇక్కడ రాసాం. మైనస్ dc1/dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ C1 పవర్ n మైనస్ dc2/dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ C2 హోల్ పవర్ C2 పవర్ n. కాబట్టి మనకు అక్కడ రియాక్షన్ ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్లో మనకి ఏవైనా ఒక టూ కాన్సన్ట్రేషన్స్ ఏదో ఒక ఇన్స్టెంట్స్లో రెండు తెలిసినట్టయితే మన స్లోప్ని డిటర్మైన్ చేయొచ్చు మైనస్ dc/dt. సో దానికి రిలేటెడ్ గ్రాఫ్స్
అంటే ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 0.5 లేకపోతే 0.4 అక్కడి నుంచి మనం కన్సిడర్ చేసిన, లేకపోతే 0.2 లేకపోతే 0.3 నుంచి కన్సిడర్ చేసిన, ఎక్కడి నుంచి కన్సిడర్ చేసినా మనకి డెఫినెట్గా టైం గడిచే కొద్దీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. మనం ప్రీవియస్ కేసులో 0.5 నుంచి కన్సిడర్ చేసినా టైం గడిచే కొద్దీ 0.5 నుంచి 0.4, 0.3, 0.2 అవుద్ది. సిమిలర్లీ C2 ఇంకో కాన్సన్ట్రేషన్ దగ్గర మనం కన్సిడర్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ 0.3 దగ్గర చూసామనుకోండి, 0.3 నుంచి 0.2, 0.1 కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దానికి రిప్రజెంటేషన్ ఈ 2 గ్రాఫ్స్. సో బై అప్లయింగ్ లాగ్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్, ఇది మనకి ఇందాక అనుకున్న ఈక్వేషన్, దానికి రెండింటికి లాగ్ అప్లై చేసాం. ఇది ఏబి లాగ్కి ఎప్పుడైనా మనకి మల్టిపుల్ సింబల్ ఎక్కడ ఒక 2 ఎంటిటీస్ మధ్య మనకి ఎప్పుడైతే ఉన్నదో వాటికి లాగ్ అప్లై చేస్తే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని చెప్తాం. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో ఇక్కడ లాగ్ ఏబి ఉంది కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ కే ప్లస్ లాగ్ C1 పవర్ ఎన్. ఇక్కడ లాగ్ C1 పవర్ ఎన్. సో ఇది ఏ ఫామ్లో ఉన్నదంటే లాగ్ ఏ పవర్ ఎన్, అంటే ఎన్ లాగ్ ఏ, అంటే పవర్లో ఏది ఉందో అది లాగ్ ముందుకు వస్తుంది. సో అందుకని ఎన్ లాగ్ C1 రాసాం. సిమిలర్లీ సేమ్ థియరీ మనం నెక్స్ట్ దీనికి కూడా అప్లై చేస్తాం. సెకండ్ ఈక్వేషన్ కూడా సేమ్ అప్లై చేస్తాం. log minus dc2 by dt is equal to log k plus n log c2. So by subtracting 2 from the 1 minus 2 చేస్తే మనకి ఈక్వేషన్ ఇది ఇలా వస్తుంది. సో దీంట్లో మనకి కామన్గా n ఉంది కాబట్టి n కామన్ తీస్తే log c1 మైనస్ log c2. ఫైనల్గా ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఫైనల్ ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఇలా వస్తుంది. Therefore n value can be determined by substituting the value from the graph in the above equation. Next method, Ostwald dilution method. Ostwald dilution method Ostwald isolation method. ఈ Ostwald isolation method లో ఏం చేస్తామంటే, ఐసోలేషన్ అంటే నథింగ్ బట్ సెపరేషన్, అంటే విత్ రెస్పెక్ట్, అంటే ఒక దాన్ని వదిలేసి ఒకదాన్ని బేస్ చేసుకొని మనం చెప్పడం అన్నమాట. The rate of the reaction is independent of the concentration of the reactant taken in the excess. అంటే ఒక పర్టికులర్ రియాక్షన్లో ఏదైనా ఒక కాన్సన్ట్రేషన్ ఎక్సెస్గా మనం తీసుకుంటే ఎప్పటికీ దాని కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గానే మనం తీసుకోవాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎస్టర్ హైడ్రాలసిస్ చూసామనుకోండి, CH3 COO C2 H5 ప్లస్ H2O అని చెప్తాం. ఈవెన్ ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నా మనం మాత్రం దాని ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ 1 అనే చెప్తాం. ఎందుకు 1 అని చెప్తున్నాం అంటే, ఈ రియాక్షన్లో ఎందుకు మనం 1 అని చెప్తామంటే ఎస్టర్ హైడ్రాలసిస్లో H2O అనేది ఎక్సెస్ అమౌంట్లో మనం తీసుకుంటాం, ఎక్కువ అమౌంట్లో. అంటే ఎక్సెస్ అమౌంట్లో ఎప్పుడైతే తీసుకున్నామో అది మనం కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. కాబట్టి మనం ఇక్కడ ఈ ఎస్టర్ ముందు నెంబర్ 1 ఉంది కాబట్టి ఎస్టర్ హైడ్రాలసిస్ రియాక్షన్లో ఆర్డర్ 1 అనే చెప్తాం. మాలిక్యులారిటీ 2 అని చెప్తాం. మాలిక్యులారిటీ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎస్టర్ హైడ్రాలసిస్ రియాక్షన్లో ఆర్డర్ 1 ఉంది. ఎప్పుడైతే ఒక పర్టికులర్ రియాక్షన్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ని ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకున్నట్టయితే ఆ రెస్పెక్టివ్ క్వాంటిటీ కాన్సన్ట్రేషన్ని కాన్స్టెంట్గా ఉంచి దాన్ని మనం తీసేస్తాం అన్నమాట. సో ఈ పర్టికులర్ రియాక్షన్లో ఆర్డర్ 1 అనే చెప్తాం. సో ఈ ఆస్ట్వాల్డ్ ఐసోలేషన్ మెథడ్లో, ఇన్ దిస్ మెథడ్ the order with respect to the each reactant of the reaction is determined separately. So దానికి రిలేటెడే ఇక్కడ ఒక ఈక్వేషన్, 2NO plus O2 gives rise to 2 moles of NO2 with respect to NO 2, with respect to the oxygen 1. Therefore the total order of the reaction is third order reaction అని చెప్తాం. ఇది ఆస్ట్వాల్డ్ ఐసోలేషన్ మెథడ్. ఐసోలేషన్ అంటే నథింగ్ బట్ సెపరేషన్ అన్నమాట, విత్ రెస్పెక్ట్ టు ఈచ్ క్వాంటిటీని డిటర్మైన్ చేయడం. అలా డిటర్మైన్ చేసే ప్రాసెస్లో ఏదైనా ఎక్సెస్ ఉన్నట్టయితే దాన్ని మనం కాన్స్టెంట్గా తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే క్వాంటిటీని మనం ఎక్కువ పెంచితే దీని రెస్పెక్ట్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా వచ్చి దీని ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ 2 అనే చెప్తాం. ఓవరాల్ కలిపి 3 అని చెప్పాం. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe student.chem.